యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రథయాత్ర కాసేపట్లో ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు ఈ రథయాత్ర జరగటం ఆనవాయితీ. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతలు ముందుగా గుడించ ఆలయానికి వెళ్లి అక్కడ కొంతకాలం గడుపుతారు. తరువాత అక్కడి నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. జూలై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావటంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరి జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా అపత్రిహతంగా జరుగుతూనే ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు లైవ్ లో. భార్గవ్ గారు, అటు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పూరి జగన్నాథ స్వామి భక్తులు అందరూ కూడా హైందవ సంబంధ సోదరులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది. అయితే నేడు ఏదైతే ఈ పూరి జగన్నాథ ఏటా జరిగే పూరి జగన్నాథ స్వామి రథయాత్రకి లక్షలాదిగా సుమారుగా 12 లక్షల మంది భక్తులను వస్తున్నట్టుగా అటు ప్రభుత్వం కూడా అంచనాలు వేసింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఆ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఎక్కడైతే జరుగుతుందో ఆ రథాల దగ్గర మనం ఉన్నాం. ఆ రథయాత్రకు సంబంధించి ఇప్పటికే పొద్దున్నే దీనికి సంబంధించి తెల్లవారుజామున అక్కడ ఉన్న స్థానిక రాజుల సమక్షంలో ఎవరైతే గజపతి రాజులు ఉంటారో ఆ పూరి గజపతి రాజులకు సంబంధించిన రాజు సమక్షంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇటు ప్రభుత్వం కూడా అన్ని రకాల దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ముఖ్యంగా ఈ యాత్రకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఈ రథాన్ని, ఈ 3 రథాలకు మనం గనక చూడొచ్చు. ఈ రథాలకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఎప్పటికప్పుడు ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రతి రథాన్ని కూడా తయారు చేస్తారు, 3 రథాలు కూడా. అయితే తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే మరి కొద్ది గంటల్లోనే ఈ రథయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో అటు ఇప్పటికే సుభద్రాదేవికి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా బలభద్రుడికి కూడా పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఆ జగన్నాథ స్వామి కూడా పూజలు నిర్వహించిన మూల విరాట్నే, స్వయంగా మూల విరాట్నే ఇక్కడ రథంలోకి తీసుకుని వచ్చి నేరుగా భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఇక్కడ నుంచి ఈ రథయాత్ర అయితే మాత్రం వచ్చే నెల 8వ తేదీ వరకు సాగుతూ ఉంటుంది. సాగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే నెల 8వ తారీఖున మళ్ళీ జగన్నాథుడు తన ఆలయానికి సుభద్రదేవి అటు బలభద్రుడితో కలిసి మళ్ళీ ఆలయానికి తిరిగి వస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఒరిస్సా ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సుమారుగా 10,000 మంది పైగా భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అడుగడుగునా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి భక్తుడికి కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి నీళ్లు సదుపాయం కానీ, లేదా ఆహార సదుపాయాలు కావచ్చు, లేదా మెడికల్ సదుపాయాలు, ముఖ్యంగా మెడికల్ సదుపాయాలు కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకు పూరి జగన్నాథ రథయాత్ర చరిత్రలో కూడా ఏ ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి హాని కూడా జరగలేదు. అయితే ఇక ముందు కూడా జరగకుండా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రత మరింత పెంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒరిస్సా ప్రభుత్వం. అయితే మరి కాసేపట్లో ఈ జగన్నాథ స్వామి రథయాత్రకి అయితే జరగవచ్చిన భక్తులందరినీ కూడా తరించడానికి బలభద్ర సుభద్రాదేవి సమేతంగా జగన్నాథ స్వామి అయితే మరి కాసేపట్లో రానున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం పూర్తి చేసిన నేపథ్యంలో మన బీఆర్కే న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా మొట్టమొదటి న్యూస్ ఛానల్ గా ఈ పూరి రథయాత్రకు సంబంధించి మొట్టమొదటిగా పూర్తిగా దీని లైవ్ లో కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఈ జగన్నాథ స్వామి రథయాత్రగా ఆయన దర్శనాన్ని కూడా చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ భార్గవ్. શારીરિક કસરત પ્રત્યે લોક જાગૃતિ કરવા માટે અખાડા ચલાવતા હતા અને આ અખાડાઓ એ ભગવાન જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલા છે. નરસિંહદાસજી મહારાજે રથયાત્રામાં અખાડાઓને સામેલ કર્યા હતા અને ત્યારથી અને હવે ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે એમને આવકારીએ છીએ. આ રથયાત્રામાં રથની સાથે સાથે દંગ રહી જવાય તેવા કરતબો જોવા માટે લોકોની ભીડ ઉમટે છે.
સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય છે બાઇક સ્ટન્ટ, અને એની સાથે સાથે શ્રીફળ માથા પરથી પટકવું તથા બોડી બેલેન્સ જાળવવું અને જુદા જુદા કરતબો અખાડાના એસોસિએશન દ્વારા જુદા જુદા અખાડાબાજો એ પોતાના બોડી બિલ્ડિંગનો કરતબ આજે નગરના લોકોને દર્શાવશે, જે સ્વાસ્થ્યનું પ્રતીક છે.